హలో ఎవ్రీవన్. నిన్నటితో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే 3 పెద్ద సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి కాబట్టి ఈ 3 ట్రైలర్లను బట్టి ఈ 3 సినిమాల మీద నాకెలాంటి హైప్ ఏర్పడిందో, క్లారిటీ లేకుండా పోయిందని తమ్నైల్లో ఎందుకు పెట్టానో అన్న విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. ముందుగా జనవరి 10th రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ట్రైలర్ని బట్టి ఈ మూవీ యొక్క స్టోరీ మెర్సల్ని ఒకే ఒక్కడిని కలిపినట్టుగా ఉంటుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆల్రెడీ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే కొంతమంది మాత్రం అది డ్యూయల్ రోల్ కాదు, ట్రిపుల్ రోల్ అని కొత్త థియరీలు కూడా చెప్తున్నారు. డబుల్ అయినా ట్రిపుల్ అయినా ఇటువంటి కాన్సెప్ట్తో మూవీస్ రావడం కొత్తమీ కాదు కాబట్టి అసలు మ్యాటర్ అంతా మూవీని ఎలా తీశారన్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది. లాస్ట్ 2-3 మూవీస్ నుండి శంకర్ గారి మూవీస్ అంతగా బాగుండకపోవడం, చివరగా వచ్చిన భారతీయుడు 2 చాలా దారుణంగా నిరాశపరచడం, అండ్ ఈ గేమ్ చేంజర్ మూవీ సాంగ్స్ అనుకున్నంత పెద్ద హిట్ కాకపోవడంతో ఈ మూవీ మీద ఉండాల్సిన దానికంటే కొంచెం తక్కువ అంచనాలే ఉన్నాయి నాకు. అయితే ఈ మూవీకి స్టోరీ రాసింది కార్తిక్ సుబ్బరాజ్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రొటీన్గా ఈ మూవీ యొక్క స్టోరీ ఉండదని, ఇండియన్ 2 వచ్చి 6 నెలలు దాటిపోయింది కాబట్టి ఆ మూవీకి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఈ మూవీలో అలాంటి తప్పులేమీ జరగకుండా జాగ్రత్త పడి ఉంటారని ఒక చిన్న హోప్ అయితే ఉంది నాకు. ఇక జనవరి 12th రిలీజ్ కానున్న డాకు మహారాజ్ విషయానికి వస్తే, విజువల్స్ పరంగా ఈ మూవీ యొక్క ట్రైలర్ నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ డార్క్ టోన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, కలర్ ప్యాలెట్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ పరంగా చూస్తే క్వాలిటీ పరంగా బాగా దృష్టి పెట్టి తీసిన సినిమాలా ఉంది. అయితే ఈ మధ్య బాలయ్య గారి సినిమాలన్నీ ఒకే మూసలో పోతున్నాయి, అండ్ ఈ మూవీ కూడా ఆ మూసలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే మూవీలో 2 బాలయ్యలు ఉండి ఒక బాలయ్య పవర్ఫుల్, ఇంకో బాలయ్య ఎక్స్ట్రా పవర్ఫుల్ అన్నట్టుగా చూపించడం, లేదా 2 రోల్స్ని కాస్త 2 షేడ్స్గా మార్చేసి ఒక షేడ్ని పవర్ఫుల్గా, ఇంకో షేడ్ని ఎక్స్ట్రా పవర్ఫుల్గా చూపించడం. అఫ్ కోర్స్ రిపీటెడ్గా చేస్తున్నా కూడా ఈ ఫార్ములా ఆయనకి బాగానే వర్కౌట్ అవుతుంది. వరుస పెట్టి హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నారు కూడా. బట్ అలా అని చెప్పి ప్రతి మూవీకి బ్యాక్డ్రాప్లో మాత్రమే మారుస్తూ అదే ఫార్ములాని పట్టుకొని సినిమాలు తీస్తే ఏదో ఒక పాయింట్లో మొనాటనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ట్రైలర్ని బట్టి చూస్తే ఈ మూవీ విషయంలో కూడా అదే జరుగుతుందేమో అన్న డౌట్. సో చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో. ఇక జనవరి 14th రిలీజ్ కానున్న సంక్రాంతికి వస్తున్న మూవీ విషయానికి వస్తే, ఆల్రెడీ ఈ మూవీ ఆడియో పరంగా బాగానే జనాల్లోకి వెళ్ళింది, అండ్ ఇది పండగ వైపుకి తగ్గట్టుగా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఒక ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమాని చూడాలనుకుంటే ఈ పండగకి వస్తున్న సినిమాల్లో ఈ మూవీనే వన్ అండ్ ఓన్లీ చాయిస్ అవుతుంది. అయితే అనిల్ రావుపూడి గారి గురించి తెలిసిందేగా, నవ్వు తెప్పించే కామెడీ సీన్స్ ఎన్ని పెడతారో కామెడీ పేరుతో బాగా అతి చేసి చిరాకు తెప్పించే సీన్లను కూడా అన్నే పెడుతుంటారు ఆయన. అండ్ ఇది మరీ క్రింజ్లా ఉంది, కొంచెం చూసుకోండి సార్ అని చెప్తున్నా కూడా ఆయన మాత్రం ఆయన పందాన్ని మార్చుకోవడమే లేదు. ఫన్నీ క్రింజ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రోప్ వాకులు చేస్తూ ఫన్ని క్రింజ్ కంటే కాస్త ఎక్కువ మోతాదులోనే ఉండేలా చూసుకోవడం వల్ల దాదాపుగా ఆయన చేసిన సినిమాలన్నీ ఆయనకి మంచి రిజల్ట్స్నే ఇచ్చాయి, ఒక్క F3 మూవీ తప్ప. ఇక నిన్నొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్లో కూడా ఫన్ మూమెంట్స్ కనబడ్డాయి, అట్ ద సేమ్ టైం కొన్ని నవ్వు తెప్పించిన కామెడీ సీన్లు కూడా కనబడ్డాయి. ఇక విజువల్స్ పరంగా చూస్తే అంతా బాగానే ఉంది, కానీ ఒక సీన్ ఉంది, బహుశా అది క్లైమాక్స్ సీనో ఏమో కానీ ఆరెంజ్ కలర్ స్కై బ్యాక్గ్రౌండ్తో ఒక పొలాన్ని చూపిస్తున్నారు. మరి వాళ్ళే ఉద్దేశంతో ఆ సెట్ని వేశారో తెలియదు, కానీ ఆ విజువల్ చాలా ఫేక్గా సెట్ వేసి తీసేశారన్న విషయం చాలా క్లియర్గా అర్థమైపోయేలా కనబడుతుంది. అది ఈ మూవీని చాలా తక్కువ బడ్జెట్లోనే తీయాల్సి వచ్చిందని అనిల్ రావుపూడి గారు ఇంట్రెస్ట్లో చెప్తున్నా కూడా వెంకటేష్ గారు లాంటి ఒక పెద్ద హీరో మూవీలో ఇటువంటి విజువల్ని చూడడం కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. సో ఈ 3 ట్రైలర్లని బట్టి ఓవరాల్గా ఈ 3 సినిమాల గురించి చెప్పాలంటే, ఏ సినిమా కూడా ఖచ్చితంగా ష్యూర్ షాట్ హిట్ అయిపోతుందని చెప్పలేం, అలా అని ఏ సినిమాని పక్కన తీసి పడేయలేం కూడా. మూడిటికి పెద్ద హిట్ కొట్టే ఛాన్సులు కనబడుతున్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని కాండాలు కూడా కనబడుతున్నాయి. అందుకే క్లారిటీ లేకుండా పోయింది అని రాయాల్సి వచ్చింది ఈ వీడియో థంబ్నెయిల్ మీద. సో ఇదండి ఈ మూవీస్ మీద నాకున్న హైప్. మరి మీకు ఈ 3 మూవీస్ మీద ఎలాంటి హైప్ ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.